అడుగుతుంది మిమ్మల్ని. అమ్మ నాన్న లేని పిల్లలని ఇంటికి తీసుకొచ్చి 3 పూట్ల భోజనం పెట్టి చదివిస్తూ ఉంటే మీరేం తప్పుడు పనులు చేస్తున్నారు? మనోహరి, వాళ్ళు తప్పుడు పనులు చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడడం కాదు బాగి. వీళ్ళు బ్యాగ్లో ఏం తీసుకొచ్చారో ఇప్పుడే చూపిస్తాను. యాదమ్మా, ఆ బ్యాగ్ తీసుకొనిరా. ఎందుకు మనోహరి పిల్లల్ని ఊరికే అనుమానిస్తున్నావు? అనుమానం కాదు, నిజమేంటో ఇప్పుడే చూపిస్తాను. బ్యాగ్లో ఉన్నదంతా బయటికి తీసిపెట్టు యాదమ్మా. వద్దు మేడం, బాగోదు. పర్వాలేదు, ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళో అమర్కి తెలియాలి. నా మాట వినండి మేడం. ఈ పిల్లలు ఏ తప్పు చేయలేదు. ఎందుకు యాదమ్మా ఈ బాగీలాగా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? పిల్లలు తప్పు చేస్తే కప్పిపుచ్చకూడదు, సరిదిద్దాలి. తీ. అలాగే. అయిపోయారా మీరు? మిమ్మల్ని ఉత్తి కారాస్తాను చూడు. ఏ బీర్ బాటిల్ బయటకు తీస్తుంది అనుకుంటే బెలూన్ ప్యాకెట్లు తీసిందేంటి? బ్యాడ్ థింగ్స్ తీస్తుంది అనుకుంటే బర్త్డే ఐటమ్స్ తీస్తుందేంటి? ఇవే మేడం ఈ బ్యాగ్లో ఉంది. ఆనంద్, ఆకాష్, ఏంటివన్నీ? ఏముంది సార్, బర్త్డే ఐటమ్స్ ఇవన్నీ. అది తెలుసు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారని. అయ్యో, రేపు బుజ్జమ్మ బర్త్డే సార్. అవును కదా బుజ్జమ్మ, రేపు నీ బర్త్డే కదా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అంటే రేపు బుజ్జమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఈ రోజే తీసుకొచ్చారా? అవును రాతోడ్, రేపు బుజ్జమ్మకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. మరి నేను ఇందాక అడిగితే నా మీద సీరియస్ అయ్యారేంటి? అప్పుడే మ్యాటర్ ఏంటో చెప్పొచ్చు కదా. ముందు చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే బుక్స్ తెచ్చామని అబద్ధం చెప్పాం. మీరు నిజంగానే పెద్ద ముద్దులు రా, నన్నే బోల్తా కొట్టించారు. సో రేపు బుజ్జమ్మ బర్త్డే అన్నమాట. బుజ్జమ్మ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. రేపు అందరినీ పిలిచి బుజ్జమ్మ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఏమంటారు పిల్లలు? ఓకే డాడ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. రేపు బుజ్జమ్మ బర్త్డేని ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేద్దాం.